బీసీ వర్గాలకు. ఇంకోటి అర్థం ఏంటంటే అత్యంత హేయమైన అన్యాయం ఏంటంటే 2 కాళ్ళు లేని ప్రొఫెసర్ సాయి గారు. ఆయన ఇంగ్లీష్ లెక్చరర్. అక్కడ ఢిల్లీ యూనివర్సిటీలో. తెలుగువాడు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఒక బీసీ వ్యక్తి. అలాంటి వ్యక్తి 2 కాళ్ళు లేనివాడు. వాళ్ళ రూమ్ లో ఒక బుక్ దొరికిందని చెప్పి ఏది కమ్యూనిజంకి సంబంధించిన ఒక బుక్ దొరికిందని చెప్పి తీసుకెళ్లి అండా జైల్లో పెట్టారంట. అండా జైలు. తీవ్రవాదులు, కఠోర తీవ్రవాదులు పెట్టి మర్డర్లు 100 మర్డర్లు చేసి మానభంగాలు చేసిన పెట్టి దాంట్లో అండా జైల్లో పెట్టి ఆయన ఆరోగ్యం మొత్తం చెడిపోయేదాకా ఉంచి 15 సంవత్సరాలు ఆయన పోరాడి ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఆల్రెడీ కోర్టులు కూడా ఇంటర్నేషనల్ కోర్టులు కూడా వేసాడు ఆయన. అసలు అలాంటి వ్యక్తిని చనిపోయాడు. నేను బయటకు వచ్చి చెప్పుకున్న తర్వాత నాకు బాధ అనిపించింది అంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ లేదు. న్యాయ వ్యవస్థ కేవలం డబ్బులున్న వాళ్ళకి, రాజకీయ నాయకులు, అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉంది. మిగతా వాడికి ఎప్పటికీ కూడా సామాన్యుడు, బీసీ వర్గాలకి